రెండో కథ చెప్తున్నాడు సూత మహాముని శౌనకాది మహన్లకు. అంటే ఇప్పుడు కథ చేసిన వాళ్ళ గురించి చెప్తున్నాడు భగవంతుడు. పూర్వకాలంలో కాశీ పేరున్నారు కదా, కాశీనగరంలో కూడా శతానందుడు అనేటువంటి పేరున్నటువంటి ఒక పేద బ్రాహ్మడు ఉన్నాడు. ఆ బ్రాహ్మడు ప్రతిరోజు ఏం చేస్తుంటే బిచ్చం ఎత్తుకొని ఎవరైనా మన ఇస్తా తెచ్చుకొని భార్య పిల్లలు పెట్టుకొని తిని బతుకుతుండే అనమాట. అట్లా దరిద్రంతో బాధపడుతున్నటువంటి బ్రాహ్మడు ఒక రోజు బాధపడతాడట. ఎప్పుడు దరిద్రంతో బాధపడాలన్నా నీ కూడా సుఖపడే యోగం లేదా అని దుఃఖించి జీవితం మీద విరక్తి చచ్చిపోదామని పోతున్నాడు గంగా నది దగ్గరికి బ్రాహ్మడు. ఆ రోజు ఈ విష్ణుమూర్తికి సత్యనారాయణ స్వామికి వామనాయన మీద దయ కలిగింది. ఎందుకు కలిగింది? ఈ వామనాయన కూర్చున్నా లేచినా భగవంతుని ఎప్పుడు తిట్టలేడు, దరిద్రంగా ఉన్నా దేవుడు తిట్టలేడు. తిన్నా కూర్చున్నా పడుకున్నా లేచినా నారాయణ నారాయణ అనుకుంటున్నాడు. విష్ణుమూర్తి ఆయన కాపాడదామని ఒక ముసలాయన వేషం వేసుకొని ఆయన ఎక్కడైతే చచ్చిపోదామని పోతున్నాడో తొవ్వలు వచ్చి నిలబడ్డాడు. నిలబడి ఆయన నీ కళ్ళలో దుఃఖం ముఖంలో విచారం కనిపిస్తున్నది, నీ బాధ ఏమో చెప్పమంటే తన బాధ అంతా చెప్పుకొని ఏడుస్తాడు. బాధపడకు, భూలోకంలో కూడా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం ఉన్నది, ఆ కథ చేస్తే నీ బాధలు పోతాయని చెప్తాడు. చెప్పేసరికి బామనాయనకు సంతోషం అవుతుంది. ఇంటికి పోతాడు. తెల్లారిన తర్వాత స్నానం చేసుకొని సత్యనారాయణ స్వామికి మొక్కుతాడు. స్వామి ఈ రోజు నీ కథ చేద్దామని బిచ్చం అడుగుతా పోతున్నా, నా కోసం పోతలేదు, ఏమి ఇప్పిస్తావు ఇప్పి అని పోతాడు. ఆ బ్రాహ్మడు ఎవరింటికి పోయినా సరే ఎవరు రొట్టి చేసి తోడు పంపిస్తలేదు. ఎవరికి ఏది వస్తే అది ఇస్తున్నారు, బంగారం వెండి పట్టుబట్టలు పప్పు ధాన్యాలు ఇస్తున్నారు. ఆ బ్రాహ్మడు ఆశ్చర్యపోతాడు. నిన్న ఇవే ఇంట్లో పొంటి వస్తే ఒకటి పిడికెట్ బియ్యం కూడా వేయలేడు, ఈ రోజు ఇవన్నీ ఇస్తున్నట్టు ఇదంతా కూడా నేను చేస్తాను సత్యనారాయణ స్వామి ఇప్పిస్తుంది అనుకోని అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చి తెల్లారి ఏం చేస్తాడు, బంధువులను చుట్టాలను తీసుకొని చక్కగా భార్యాభర్తలు కూర్చొని కథ చేస్తారు. ఎట్లెట్లా కథ చేస్తుంటాడో బామనాయన అట్లా దరిద్రం పోతుంటది. ప్రతి సంవత్సరం కథ చేస్తాడు. ఇక సత్యనారాయణ స్వామి కథ బ్రాహ్మడు ఒక సంవత్సరం మీరేగానే కథ చేస్తుంటే ఇంటి ముంగటి నుంచి కాష్ట విక్రయ కట్టెలమ్ముకునేవాడు శూద్రుడు శుద్ధరాయన చూస్తాడు. బామనాయన ఇంటి ముంగడికి వచ్చి చూసేసరికి ఇంట్లో పూజ అవుతుంటది. కూర్చుంటాడు. వాడు కూడా తీర్థం ప్రసాదం తీసుకొని బామనాయన దగ్గరికి పోయి స్వామి ఏం పూజ చేసినా ఇంతసేపు ఎందుకోసం చేస్తున్నావు అని అడుగుతాడు. అడిగితే బ్రాహ్మడు చెప్తాడు, ఈ కథ చేస్తే నా దరిద్రం బాధలు పోయినాయి అందుకోసం కథ చేస్తున్నా అంటే వాడు కూడా అనుకుంటాడు ఈ బామనాయన బాధలు ఎట్లా పడగొట్టేవో నా కష్టాలు కూడా అట్లా పడగొట్టి నేను కూడా చేస్తాను మొక్కుతాడు. అడవికి పోతాడు. కట్టెలు అమ్మేటాడు. ఆయన మళ్ళీ అడవికి పోయి కట్టెలు తెచ్చుకోవాలి కదా, అడవికి పోతాడు. కట్టెలు తెచ్చుకొని కాశీనగరంలో కట్టెలను అమ్ముతాడు. ఎప్పుడైతే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము చేస్తానని మనసులో ఒకటి అనుకున్నాడో అడవి నుంచి తెచ్చిన కట్టెలన్నీ కూడా ఆ రోజు ఎక్కువ పైసలకు అమ్ముడు పోతాయి. అవన్నీ కూడా బాగా పైసలు వస్తాయి వాని కట్టెలు పెట్టడానికి కూడా. ఇదంతా కూడా సత్యనారాయణ స్వామి మహిమని అనుకొని ఏ బ్రాహ్మణాయన కథ ఏమని చెప్పిడో అదే బ్రాహ్మణాయన దగ్గరకు పోయి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం ఎట్లా చేయాలో తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని కట్టెలు అమ్మేటోడు కూడా భార్యా పిల్లలతో కూర్చొని కథ చేసుకుంటాడు. అట్లా బ్రాహ్మడు ఈ కట్టెలు అమ్మేటోడు భూమి మీద బతికి ఉన్నన్ని రోజులు ప్రతి సంవత్సరం సత్యనారాయణ స్వామి యొక్క కథ చేసుకొని మన్మన్ను మన్వరాలు పుట్టిన దాకా అందరిని చూసి ఆనందంగా ఉండి స్వర్గానికి పోతాడు. అక్షంతర ఇది శ్రీ స్కాంతపురాణి ఇది అధ్యాయ సమాప్తమలో శ్రీ సత్యనారాయణ స్వామి భగవానికి జై.